నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అందశ్రీ ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయనకు సంబంధించి ఈ నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రస్తావన జరిగింది. ఆయన ఇక్కడ చాలా ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆయన పుట్ట చేత పట్టుకొని నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలో ఆయన అక్కడ తాపీ మేస్త్రిగా కావచ్చు, ఒక వ్యవసాయ కూలీగా కావచ్చు, మొత్తం ఇట్లాంటి జీవనం కొనసాగిస్తూ ఆయన రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి సుపరిచితులుగా వెలిగినటువంటి పరిస్థితి. ఎన్నో పాటలు రాశారు. రాష్ట్ర గేయాన్ని సైతం ఆయన రాసినటువంటి ఆ పాట మొత్తం ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశంగా చెప్పచ్చు. మాట్లాడదాం, ఆయన గురించి ఏం చెప్తారు. చాలామంది ఆయనని ఎన్నో పొగడతలతో ముంచేస్తారు. ఆయన పాటలకు ఎంతోమంది ఫిదా అయిపోయినటువంటి నేపథ్యం. మాట్లాడదాం, కొంతమంది ఉన్నారు యువకులు, ఏం చెప్తారు. అందశ్రీ అనగానే ఆయన పేరు తెలియని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన పేరు, అసలు జిల్లాకు ఆయన ఎంతో పెద్ద అనుబంధం ఉంది. ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఉండి ఈ జిల్లా స్థాయిని కూడా కీర్తి ప్రతిష్టల్ని మొత్తం రాష్ట్ర స్థాయిలో నిలిపినటువంటి వ్యక్తి. ఏం చెప్తారు ఆయన గురించి? అందశ్రీ ఒక ధిక్కారపు స్వరం. ఇలా సాహితీ రంగానికి ఆయన చేసినటువంటి సేవ ఇలా ఏ తెలంగాణ బిడ్డ కూడా మర్చిపోడు. ఈ యొక్క నిజామాబాద్ జిల్లాకు అందశ్రీ గారికి ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. ఆయన ఈ యొక్క నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలో ఆయన ఎలాంటి విద్యను అభ్యసించినప్పటికీ కూడా ఇలా ఇక్కడ నుండి ఆయనే స్టార్ట్ కావడం జరిగింది. ఇలా రాష్ట్రానికి ఒక గేయాన్ని కూడా గేయాన్ని ఇలా అందించే స్థాయికి ఇలా అందశ్రీ గారు వెళ్ళడం. అంతేకాకుండా ఎన్నో చలనచిత్రాలకు ఆయన యొక్క రాసినటువంటి పాటలు ఇలా ఆ యొక్క చలనచిత్రాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇలా అందశ్రీ గారి యొక్క పాటలు కానీ ఆయన రచనలు కానీ కవిత్వాలు కానీ ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యాస భాష ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల పల్లెల్లో ఏ చదువురాని వ్యక్తికైనా కానీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఆయన యొక్క గేయాలు కానీ ఆయన రచనలు కానీ ఉండే. ఇలా అంతేకాకుండా ఇలా అందశ్రీ గారు ప్రముఖంగా ఇలా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు కూడా ఇలా అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సాహితీ రంగంలో ఆయన చేసినటువంటి కృషి ఈ తెలంగాణ సమాజం, ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఇలా ఎంతోమంది మాలాంటి యువకులం మేము 2009లో ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఉద్యమాన్ని మేము ఉవ్వెత్తున తీసుకురావడానికి ఇలా అందశ్రీ లాంటి వాళ్ళ ప్రోద్బలం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రచనలు, వాళ్ళు ఇచ్చినటువంటి కళా ప్రదర్శనలు, వాళ్ళు చేసినటువంటి ధూమ్ధామ్ల వల్ల ఇలా మేము ఎంతో కూడా ఇన్స్పైర్ అయ్యి ఆనాడు విద్యార్థి నాయకులుగా మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై భుజం కలుపుతూ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాము అని అంటే దానికి అందశ్రీ గారి పాత్ర ఎంతో ఉందని చెప్పక తప్పదు. ఇలా ఆయన యొక్క అకాల మరణం ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. ఆయన యొక్క ఏదైతే మరణం అనేది ఈ తెలంగాణ ప్రజలకు, ప్రాంతానికి, ఈ యొక్క సాహితీ రంగానికి తీవ్రమైన లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. చెప్పండి, తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఆయన ఎంతో మాట్లాడారు. ఇక్కడ ఎనలేని కృషి చేశారని చెప్పొచ్చు. ఎన్నో పాటలు రాశారు. ఇక్కడ ఇదే ఆయనకు ఒక మరో జన్మగా చెప్పినటువంటి అంశం. అసలు ఈ జిల్లాకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా అని చెప్పారు? అందశ్రీ గారు ఈరోజు భౌతికంగా మనందరినీ కూడా వదిలేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన పాడినటువంటి పాటలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, అవి మాటలు కాదు తూటలు, అవన్నీ కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువత మీద ఒక ఇన్స్పిరేషన్గా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు అందశ్రీ అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ స్టేట్ యాంథమ్ని అందించినటువంటి ఒక ప్రజాకవి, ఒక రచయిత, ఒక మాటలను తన యొక్క పదునైన మాటలతోటి ఈ యొక్క అధికారులను ఏదైతే ప్రజల పట్ల వ్యతిరేక ధోరణులు అవలంబిస్తున్నటువంటి అధికారులను కానీ, ప్రజాస్వామ్యాలను కానీ, ప్రభుత్వాలను కానీ తన ధిక్కార స్వరంతో ప్రశ్నించినటువంటి తూట ఆయన. కానీ ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు బాగా గుర్తున్నటువంటి సందర్భం ఏమిటంటే, ఆ రోజు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నా. ఆయన ఆహార్యాన్ని, ఆయన మాటల యొక్క భావాన్ని, ఆయన పాటల యొక్క భావాన్ని
విన్న తర్వాత ఆయనను ప్రత్యక్షంగా సాక్షాత్తుగా మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో చూసిన తర్వాత ఓహో నీ అమ్మ రచయిత అంటే ఈయన మాట్లాడే తత్వం అంటే ఇది అని చెప్పేసి ఆయనను ఆదర్శంగా తీసుకొని నా చిన్ననాటి ప్రాయం నుంచే తెలంగాణ ఉద్యమంలో ఆయన యొక్క మాటలను అందుకొని ఉద్యమ ప్రస్థానం ప్రారంభించుకున్నటువంటి సందర్భం ఈరోజు గుర్తు చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లాకు ఆయన ఎప్పుడొచ్చినా కూడా ఆయన ఒక మట్టి మనిషిగానే గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే హంగు ఆర్భాటాలకు పోకుండా, లేదు నేను పెద్ద రచయితనే అని చెప్పేసి పోకడలకు పోకుండా ఒక సీదా అసాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపినటువంటి వ్యక్తి. ఒక తాపీ మేస్త్రిగా, ఒక రైతుగా, ఒక కూలీగా, ఒక ప్రజల మనిషిగా, ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మనల్ని విడబాసి వెళ్ళిపోయిందంటే అది ఖచ్చితంగా భవిష్యత్తుగా ఎదిగేటువంటి తరాలకు కోల్పోయినటువంటి ఒక గని ఆయన. అట్లాగే ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను ఈరోజు వెట్టి చాకిరి, అట్లాగే ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేసేటువంటి వారి కోసం ప్రశ్నించే అండ ఈరోజు కోల్పోయిందని చెప్పేసి ఈరోజు బాధాకరమైనటువంటి విషయం, కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరో తరానికి అందశ్రీ లాంటి వ్యక్తి, అందశ్రీ లాంటి కవి, అందశ్రీ లాంటి రచయిత కానీ ఇక రాబోడు. కానీ ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన యొక్క మాటల తూటాలు, ఆయన యొక్క పాటలను వింటూ పెరిగినటువంటి సందర్భం భవిష్యత్తులో కూడా ఆయన ఎక్కడికి పోడు, మా మదిలోనే ఉంటాడు. మా నిజామాబాద్ జిల్లా గడ్డ, నిజామాబాద్ అంటేనే నిప్పు కణిక, ఆ నిప్పు కణికను తన యొక్క మాటల రూపంలో వినేవాళ్ళం. ఎందుకంటే ఆయన పెరిగినటువంటి గడ్డ నిజామాబాద్ గడ్డ, ఉద్యమాలకు పురిటి గడ్డ ఇది. అందుకని ఆయనలో ఉన్నటువంటి ఒక అసాధారణమైనటువంటి గనిగా మేము ఈరోజు అభివర్ణిస్తూ ఉన్నాం. రైట్ అండి, ఇది చూడొచ్చు అందశ్రీ ఎల్లన్న. ఈయన ప్రపంచానికే చాలా గుర్తింపు పొందినటువంటి ఎంతోమంది యువకులు ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆయన రాసిన పాటలు కావచ్చు, ఆయన పాడిన పాటలు కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, మొత్తం సాహితీ పురస్కారాల్లో కావచ్చు, ఆయన ఎనలేని సేవ చేసినట్టుగా చెప్పొచ్చు. చదువు కంటే కూడా ఆయన రాసిన పాటలు చాలా ఎంతోమంది మదిల్లో ఈరోజు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం చెప్పచ్చు. ఆయన రాసిన పాటలు ఒక్కొక్కటి వింటే చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ గానానికి పరవశించిపోతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అనే ఇట్లాంటి సాంగ్స్ కావచ్చు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే సాంగ్స్ కావచ్చు, చాలామంది హృదయాలను దోచుకున్నటువంటి పాటలుగా చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఆయన పొట్ట చేతి పట్టుకొని వచ్చి ఒక కూలిగా పనిచేశారు, ఒక తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఇట్లా ఆయన జీవనం మొత్తం నిజామాబాద్ జిల్లాతో ఎంతో అనుబంధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితిగా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.